నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కమ్మని రుచి కలిగినటువంటి బార్లీ జావ అండి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే బార్లీ గింజలతో చాలా హెల్తీగా అండ్ మంచి కమ్మని రుచి వచ్చేలాగా బార్లీ జావని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ సమ్మర్లో బయట ఉన్న ఎండ వేడికి మన ఒంట్లో బాగా వేడి చేస్తూ ఉంటుంది కదా, ఆ వేడిని తగ్గించడానికి ఇలా బార్లీ జావ చేసుకొని తాగుతూ ఉన్నామంటే బాడీలోని వేడిని తగ్గించడమే కాకుండా సమ్మర్లో వచ్చే ఎండ వేడికి చాలామందికి కొంచెం నీరసంగానే ఉంటుంది కదా, ఆ నీరసాన్ని తగ్గించడానికి ఈ బార్లీ జావ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. రెగ్యులర్గా మనము ఈ బార్లీ గింజలతో కాచిన జావ కానీ వాటర్ కానీ తీసుకుంటూ ఉన్నామంటే మనకి బీపీ కంట్రోల్లో ఉంటుంది, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ ఇంకా మన బాడీని ఓవర్ వెయిట్ అవ్వకుండా చేస్తాయి. అండ్ అలాగే మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి కిడ్నీస్లో కూడా స్టోన్స్ రాకుండా చేసే గుణము ఈ బార్లీ గింజలకు ఉందని చెప్పేసి మన డాక్టర్స్ చెప్తున్నారండి. సో మరి ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బార్లీ గింజలతో. చాలా హెల్తీగా నోటికి కమ్మని రుచి వచ్చేలాగా బార్లీ జావని ఏ విధంగా కాచుకోవాలో ఇక చూసేద్దాం పదండి. ఫస్ట్ మనము 1 కప్పు బార్లీ గింజలు తీసుకొని ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని నీట్గా ఒక 2-3 టైమ్స్ వాటర్తో కడగాలి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బార్లీ గింజలు తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ని పోసుకొని, మీకు కొంచెం టైం ఉంటే కనుక 1 or 2 hours పాటు నానబెట్టుకొని ఉడికించుకున్నారంటే చాలా త్వరగా ఉడుకుతాయి. సో చూసారు కదా, ఈ విధంగా మనము శుభ్రంగా కడిగేసేసి 1కి 2 కప్పుల చొప్పున వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయే వరకు చల్లారనివ్వాలి. ఈ కుక్కర్ ప్రెషరు చల్లారేలోపు మనము ఈ విధంగా ఒక మీడియం సైజు క్యారెట్, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర, అలాగే ఒక అంగుళం సైజు అల్లం ముక్క తీసుకొని వీటన్నిటిని కూడా నీట్గా కడిగేసేసుకోవాలి. కడిగిన తర్వాత క్యారెట్ని తీసుకొని ఈ విధంగా చక్కగా తురుముకోవాలి. అలాగే మనం తీసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ అల్లము ఇవన్నీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి మన బార్లీ గింజలు ఏ విధంగా ఉడికాయో. చూసారు కదా, మనం ఇందాక పోసిన ఎసరంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. బార్లీ గింజలు కూడా చక్కగా ఉడికాయి. ఇక ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న ఈ బార్లీ గింజల్ని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం బరకగా అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయండి. సో చూసారు కదా, ఈ బార్లీ అంతా కూడా కొద్దిగా వాటర్ పోసేసి ఈ విధంగా మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బార్లీనంతా కూడా మనము ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. ఈ బార్లీలోకి ఇలా పెరుగును వేసుకోవడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందండి. మీరు కావాలంటే ఇంకొంచెం పెరుగైనా వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి తురిమి ఉంచుకున్న క్యారెట్ని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు మనకి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బార్లీ గింజలతో ఇలా జావే కాదండి, వీటితో కిచిడి, ఉప్మా లాంటివి కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. సో మరొక వీడియోలో అవి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇక ఇప్పుడైతే మనం ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఫైనల్గా ఒక్కసారి సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కనుక మరి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇక ఇప్పుడు దీనిని పోపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం ఇక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దాని మీద వాండి పెట్టేసేసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండు కూడా కొద్దిగా చిటపటమని వేగిన తర్వాత ఇక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు వేసేసి తర్వాత ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ అంత ఇంగువను వేసేసి మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత
ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతా మనం ఇందాక రెడీ చేసి ఉంచుకున్నాం కదా బార్లీ జావా, అందులోకి పోసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇది రోజు ఒక కప్పు పిల్లలు, పెద్దవాళ్ళు అండ్ మీ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళకి చాలా హెల్దీ అండి. సో చూస్తారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ బార్లీ జావని ఈ సమ్మర్ అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని రోజుకు ఒక కప్పు తాగుతూ ఉన్నామంటే ఒంట్లో నీరసం అంతా పోయి అండ్ మంచి హెల్తీగా ఉంటాము. అండ్ ఒంట్లో ఉన్న వేడంతా కూడా పోయి ఒంటికి మంచి చలవ చేస్తుందండి. సో ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.